అందరికీ నమస్కారం. నేను మీ ప్రశ. వరలక్ష్మీదేవి వ్రతానికి మనం తోర పూజ అయితే చేస్తాం కదా! అమ్మవారికి గాని, అలాగే మీరు కట్టుకోవడానికి గాని తోరం ఎన్ని పోగులతో చేయాలి అని చెప్పేసి వీడియోలో అయితే చూపించబోతున్నా. 2, 3 రకాలుగా చూపించబోతున్నా. మీకు ఏది కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. దారాన్ని కాస్త పొడుగ్గానే తీసుకోండి. 1, 2, 3, 4, 5 మొత్తం 5 పేటలు మనం తోరం అయితే తయారు చేయబోతున్నాం. ఈ విధంగా 5 పేటల దారాన్ని తీసుకొని మొత్తానికి పసుపు అయితే రాయండి. సాధారణంగా తోరం వచ్చేసి 3 పేటలతో చేస్తారు, లేదా 5 పేటలతో చేస్తారు, లేదా 9 పోగులతో కూడా చేస్తారు. మందపాటి దారం అయితే 3 లేదా 5 తీసుకోండి. సన్నంగా ఉంటే 9 తీసుకోండి. నేనైతే 5 తీసుకొని చూపిస్తున్నా. తోరానికి మొత్తం పసుపు రాసిన తర్వాత తోరం యొక్క మధ్య భాగంలో సెంటర్ దగ్గర ఒక ముడి అయితే వేస్తున్నాను. ఒక్క ముడి వేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మధ్యలో ఒక ముడి అయితే వేసాను ఫస్ట్. సో ఇప్పుడు ముడి వేసిన దానికి కుడిపక్క ఒక 4, ఎడమ పక్క ఇంకో 4 ముళ్ళు అయితే మీరు వేసుకోవాలి. అంటే మొత్తం కలిపితే 9 ముళ్ళు అయితే వచ్చేలాగా మనం చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ముడికి ఇంకో ముడికి కాస్త గ్యాప్ ఉండేలా అయితే మీరు ముళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మధ్య ముడికి కుడిపక్కగా ఒక 4 ముళ్ళు అయితే వేయాలని చెప్పానా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, సెంటర్ ఇది, దానికి పక్కన 4 ముళ్ళు అయితే వేసాను. అదే విధంగా సెంటర్ నుంచి మనం ఎడమ పక్క కూడా ఇంకో 4 ముళ్ళు అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కాస్త గ్యాప్ ఇస్తూ మొత్తం అన్ని ముళ్ళు వేసేసిన తర్వాత మీకు తోరం అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మొత్తం 9 ముళ్ళు అయితే వచ్చాయి. ఈ 9 ముళ్ళకి ఇలా కుంకుమ అయితే రాసుకోండి. ఇది ఒక మెథడ్ ఆఫ్ తోరం తయారీ. అండ్ ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా అంటే, సో ఈ విధంగా తోరాన్ని తీసుకొని మధ్యలో ఇందాక ముడి వేసాం కదా, అదే ప్లేస్లో ఇప్పుడు ముడికి బదులు మనం ఒక పువ్వుని అయితే పెట్టుకున్నాం. పువ్వు పెట్టుకొని ఆ పువ్వుకి కుడిపక్క ఒక 4, అలాగే ఎడమ పక్క ఇంకో 4 అయితే వేసుకోవాలి. పువ్వు అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మామిడాకైనా మీరు పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో. సో ఇది సెకండ్ మెథడ్. తోరాన్ని మనం ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, మధ్యలో పువ్వు పెట్టి పువ్వుకి కుడిపక్క ఒక 4 ముళ్ళు వేసాను, అలాగే పువ్వుకి ఎడమ పక్క కూడా ఇంకో 4 ముళ్ళు అయితే వేసాను. ముళ్ళన్నీ వేసేసిన తర్వాత ఆ ముడి ప్లేస్లో కుంకుమను అయితే రాసుకోవాలి. అలాగే ఇంకో విధంగా కూడా మనం తోరం అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సో ఈ విధంగా దారాన్ని తీసుకొని ఇందాకలాగే మధ్య పార్ట్లో ఏదైతే ఉన్నదో అక్కడ ఒక పువ్వునైతే నేను ఫస్ట్ పెడుతున్నాను. మధ్యలో పువ్వుకి కుడిపక్క ఇంకో 4 పువ్వులు, అలాగే ఎడం పక్క కూడా ఇంకో 4 పువ్వులతో అయితే ముళ్ళు వేస్తున్నాను. సేమ్ ఇందాకలాగానే వేసుకోవాలి, కానీ ఇందాకలా ముళ్ళు వేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఇప్పుడు పువ్వుతో ముళ్ళు వేసుకుంటున్నాము. సో ఈ విధంగా 9 పువ్వులతో అయితే నేను ముళ్ళు అయితే వేశాను. సింగిల్ పువ్వైనా తీసుకోవచ్చు, లేదా ఇలా నేను మల్లెపూలు తీసుకున్నాను కాబట్టి 2 పువ్వులు అయితే తీసుకొని ఒక ముడి వేశాను. మొత్తం 9 సంఖ్య ముళ్ళు అయితే రావాలి మీకు. పువ్వులు, మామిడాకులు ఉపయోగించి ఈ 3 రకాలుగా మనమైతే తోరాలు తయారు చేసుకోవచ్చు అమ్మవారికి. మొత్తం ఈ 9 గ్రంథులకి కూడా అక్షింతలు తీసుకొని అమ్మవారి నామం చెప్తూ జపించాలి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ విధంగా గ్రంథి పూజ అప్పుడు మంత్రాన్ని చదువుతూ అయితే అక్షతలు వేయాలి. తోరాన్ని కట్టుకోమని చెప్పేటప్పుడు చేతులు అక్షింతలు తీసుకొని మీ కుడి చేతి మీద తోరాన్ని అయితే కట్టుకోవాలి. మీ పక్కనున్న వాళ్ళు సాయం తీసుకొని అయితే కట్టుకోవచ్చు, లేదా మీరైనా కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ తోరాన్ని ఎప్పుడు తీయాలి అంటే, పూజ అయిన 3వ రోజున, అంటే పూజ చేసుకున్న రోజు కాకుండా 3rd డే ఏదైతే ఉన్నదో 3వ రోజున తోరాన్ని తీసి చెట్టు మొదటను లేదా చెట్టుకైనా కట్టాల్సి.